రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెనుగంచిప్రోలిలో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే అమ్మవార్లను అలాగే పరివార దేవతలందరినీ కూడా గద్దెల దగ్గరికి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు రాత్రికి మాత్రం గద్దెల దగ్గర ఉన్నటువంటి గోపయ్య తిరుపతమ్మ అమ్మవారు అలాగే ఇతర పరివార దేవతలంతా కూడా ఎడ్ల బండ్ల మీద మొత్తం 11 ఎడ్ల బండ్ల మీద అయితే విహరించబోతున్నారు. వారు అలా నేరుగా జగ్గయ్యపేటకి అయితే తీసుకెళ్తారు. ప్రస్తుతం నేను గోపయ్య స్వామిని తీసుకెళ్ళబోయేటటువంటి రథం దగ్గర ఉన్నాను. మనం చూడొచ్చు ఈ రథాన్ని ఎంత సర్వాంగ సుందరంగా అనేది అలంకరించారనేది. ఈ రథాలు మాత్రం గ్రామస్తులందరికీ కూడా లక్కీ డిప్ ద్వారా కేటాయించేటటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గోపయ్య రథాన్ని లక్కీ డిప్లో గెలుచుకున్నటువంటి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి ఎలా అనిపిస్తుంది గోపయ్య స్వామి రథం ఈసారి ఆయన్ని మీ చేతుల మీదుగా ఈ రథంలో ఊరేగించే అవకాశం మీకు దక్కింది కదా, లక్కీ డిప్లో ఈ అవకాశం రావడం పట్ల మీ అభిప్రాయం? మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉందండి. మా బాబు వీరేంద్ర గత 2 పర్యాయాల నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ సంవత్సరం మాకు పెద్ద గోపయ్య స్వామి 2వ బండి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేము దేవస్థానం వారు 3వ తారీఖున డ్రా తీశారు. పోలీస్ స్టేషన్లో పోలీసు వారి సమక్షంలో పారదర్శకంగా జరిగింది. అందరూ ఎంఆర్ఓ గారు అందరూ అధికారుల సమక్షంలో మాకు పెద్ద గోపయ్య స్వామి రావడం జరిగింది లాటరీలో. మేము ఈ బండి కట్టుకోవడానికి చాలా సంతోషంగా పడుతున్నాము. ఈ రథాన్ని ఇంత అందంగా ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, చాలా బాగుంది. ఎంత వెచ్చించారు అసలు ఈ రథం కోసం? రైతు వారీగా అమ్మవారి విషయంలో 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర పండుగ కాబట్టి దాన్ని అసలు బేరీజ్ వేసుకోము, లెక్క చేయమండి. ఇక్కడ 11 దేవతలు కట్టే బండ్లు కూడా అందరు కూడా ఒకరికొకరికి పోటీగా, అంటే వేరే పోటీ అంటే వేరే రకం కాదు, ఒకళ్ళకొకళ్ళు కూడా సహకరించుకుంటూ అవసరమైతే ఎవరిన పేదవారికి వచ్చినా కూడా ఆ పల్లెలో ఉన్న 5, 6, 10 మంది పెద్దవాళ్ళు కలిసి తలో చేసుకొని కట్టడం జరుగుతుంది. డెకరేషన్ విషయంలో ఎవరు కూడా రాజీ పడరు. 11 బండ్లు కూడా ఒకదానికొకటి పోటీగానే ఉంటాయండి. మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు ఏంటి తిరుపతమ్మ అమ్మవారి గురించి, గోపయ్య స్వామి గురించి, మహిమ గురించి ఏం చెప్పాలి అంటే ఏం చెప్తారు? వాస్తవంగా ఏంటంటే నేను తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఎక్స్ చైర్మన్ 2016 నుంచి 2018 నేను చైర్మన్ చేశాను. అమ్మవారు చరిత్ర 400 సంవత్సరాల క్రితందండి. అమ్మవారు విశిష్టత సంవత్సరానికి పెరుగుకుంటూ వచ్చింది. ఒకప్పుడు గుంటూరు జిల్లా నుంచే వచ్చేవారు భక్తులు. ఇవాళ ఖమ్మం, వరంగల్, నల్గొండ, గుంటూరు, గోదావరి జిల్లాల దగ్గర నుంచి కూడా ఇవాళ అమ్మవారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా టెంపుల్ అమ్మవారి ప్రాశస్త్యత పెరిగిపోయింది. భక్తులు కూడా ఒక డిసెంబర్ నుంచి మళ్ళీ జూన్ వరకు కూడా 6 నెలలు విపరీతంగా వస్తున్నారండి. ఇంతకుముందు మిగిలిన 6 నెలల్లో కొంచెం వ్యవసాయ పనుల వల్ల కొంచెం తగ్గుముఖం పట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ మిగిలిన 6 నెలల్లో కూడా వ్యవసాయ సీజన్లో కూడా భక్తులు బాగానే వస్తున్నారు. భక్తుల ఆదాయం కూడా, దేవస్థానం ఆదాయం కూడా పెరిగింది. ఇది పోతే ఇది ఇంకో చిన్న దురదృష్టం ఏంటంటే ఫస్ట్ మాది ఆర్జేసీ టెంపుల్ అండి. ఆర్జేసీ టెంపుల్ని గత పీరియడ్లో డీసీ టెంపుల్గా దీన్ని చేయడం జరిగింది. అదొకటి మేము బాధపడుతున్నాము. మళ్ళీ ఆర్జేసీ స్థాయికి తీసుకురావాలి టెంపుల్ని. మా ఎమ్మెల్యే గారి ప్రయత్నంతో, చొరవతోటి, రఘురామ్ గారు, జనార్దన్ రావు గారు, టీడీ జనార్దన్ గారి ప్రయత్నంతో ఇది ఆర్జేసీ టెంపుల్ స్థాయికి వెళ్తుంది. ఆదాయం కూడా పెరిగింది. మేమందరం కూడా గ్రామస్తులం కానీ, భక్తులు కానీ దేవస్థానం ఆదాయం రావడానికి, సహకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అమ్మవారి ప్రాశస్త్యత ఒక గుంటూరు జిల్లాకే కాకుండా ఇవాళ 7 జిల్లాలకి పెరగడం జరిగింది. ఇక నుంచి ఇంకా కూడా అమ్మవారి ప్రాశస్త్యం పెరిగిపోతుంది ఏటాకి. మేమందరం చాలా, మా గ్రామస్తులు అందరం, పెరుగంచిప్రోలు గ్రామం అంటేనే కృష్ణా జిల్లాలో అమ్మవారి తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్ ఉండటం మా గ్రామానికి మా అదృష్టం, గ్రామ పౌరుల అదృష్టం. ఇవాళ తిరుపతమ్మ టెంపుల్ ఉండటం వల్లనే మా గ్రామానికి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇంత విశిష్టత వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో మాది 8వ టెంపుల్ అండి. ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో 11వ టెంపుల్ మా తిరుపతమ్మ దేవస్థానం వర్ధిల్లుతుంది. మా అమ్మవారి టెంపుల్ ఇంకా దినదిన ప్రవర్ధమానం చెందాలని మా గ్రామస్తులందరూ ముక్త కంఠంతో మేము కోరుకుంటున్నాము. అమ్మవారి దయ వల్లే మా గ్రామం చల్లగా, సుభిక్షంగా, పిల్ల పాపలతోటి, పరిపాటలతోటి ఆనందంగా ఉన్నామని చెప్పని మేము నమ్ముతామండి.
అది మొత్తంగా మనం చూసుకుంటే ఈ రథం కోసం ఖర్చు పెట్టేటటువంటి ప్రతి పైసా కూడా మేము అది ఖర్చు పెడుతున్న విధంగా మేము భావించము, అమ్మవారికి సమర్పిస్తున్నట్టే భావిస్తున్నాం అని అయితే మనం చెప్తున్నటువంటి పరిస్థితి. రథాలను అయితే సర్వాంగ సుందరంగా రెడీ చేస్తున్నారు. మొత్తం 11 రథాలని కూడా చాలా చక్కగా ఎవరెవరికైతే లక్కిడిపులో వచ్చాయో వారంతా కూడా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రథాల మీద గోపయ్య అలాగే తిరుపతమ్మ అమ్మవారు మిగిలిన పరివార దేవతలు మొత్తం 11 రథాల మీద అంటే 11 ఎడ్ల బండ్ల మీద 11 మందిని కూడా చక్కగా ఈ జగైపేట అయితే తీసుకెళ్ళిపోతున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివ, జీ తెలుగు న్యూస్ నుంచి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.